హరప్పా నాగరికతలో దొరికిన ఏ ప్రదేశంలో గ్రేట్ బాత్ మహాస్నాన వాటిక ఉంది? హరప్పా నాగరికతలో దొరికిన ఏ ప్రదేశంలో మహాస్నాన వాటిక ఉంది? మహంజదారో, కాళీబంగన్, ధోలవీర, లోథల్. ఏ మహంజదారో. ఈ ప్రదేశం సింధు నది ఒడ్డున ఉంది మరియు మృతుల దిబ్బ అని పిలుస్తారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. నలంద విశ్వవిద్యాలయం ఏ గుప్త చక్రవర్తి కాలంలో నిర్మించబడింది? కుమారగుప్తుడు 1, సముద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు, చంద్రగుప్త 1. కుమారగుప్తుడు 1. ఈ చక్రవర్తి మహేంద్రాదిత్య అనే బిరుదు కలిగి ఉన్నాడు. కుమారగుప్త 1. ఢిల్లీ సుల్తానేట్ ఖిల్జీ రాజవంశాన్ని స్థాపించినారు. ఢిల్లీలో సుల్తానేట్ ఖిల్జీ రాజవంశాన్ని స్థాపించినారు. ఖిల్జీ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ డి, జలాలుద్దీన్ ఖిల్జీ. అతను బానిస వంశానికి చెందిన కైకోబాద్ను తొలగించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ. భారతదేశానికి మొట్టమొదటి యూరోపియన్ వ్యాపారస్తులు ఎవరు? పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్. పోర్చుగీస్ వారు. వాస్కో డి గామా పోర్చుగీస్ అంటే ఈ దేశానికి చెందిన నావికుడు. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1757, 1857, 1864, 1780. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ఈ యుద్ధం బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించినవారు? లాలా లజపత్ రాయ్, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, ఏవో హ్యూమ్. ఆన్సర్ ఏవో హ్యూమ్. ఈ వ్యక్తి ఒక రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్. క్రీశకం 6వ శతాబ్దంలో హర్షవర్ధనుడు రాజధాని ఏది? ఉజ్జయిని, స్థానేశ్వర్, పాటలీపుత్రం, కన్యాకుబ్జా, కనౌజ్. ఆన్సర్ డి, కన్యాకుబ్జా, కనౌజ్. హర్షవర్ధనుడు మొదటి రాజధాని స్థానేశ్వర్, అక్కడ నుంచి కన్యాకుబ్జాకి, కనౌజ్కి మార్చాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినవారు? అక్బర్, ఔరంగజేబు, బాబర్, హుమాయూన్. బాబర్ తుర్కిస్తాన్ నుండి వచ్చాడు మరియు పానిపట్ యుద్ధంలో గెలిచాడు ఇబ్రహీం లోడితోటి 1526లో. హరప్పా నాగరికతలో ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ముఖ్యమైన రేవుపట్నం? హరప్పా, లోథల్, మహంజదారో, కాళీబంగన్. లోథల్. రేవుపట్నం లోథల్. మౌర్య సామ్రాజ్యం గురించి సమాచారం ఇచ్చే ముఖ్యమైన గ్రంథం ఏది? కళింగ పురాణం, ఇండికా, ముద్ర రాక్షసం, అష్టాధ్యాయి. ఇండికా. ఈ గ్రంథాన్ని గ్రీకు రాయబారి మెగస్తనీస్ రచించాడు. ఇండికా. క్రీశకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు అప్పటి సింధు రాజెవరు? క్రీశకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు అప్పటి సింధు రాజెవరు? దాహిర్, పృథ్వీరాజ్ చౌహాన్, రాజా భోజ్, జయచంద్ర. ఆన్సర్ ఏ, దాహిర్. ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించినవారు? కుతుబుద్దీన్ ఐబక్. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినవారు? అక్బర్, షేర్షా సూరి, బాబర్, హుమాయూన్. బాబర్ 1526లో ఇబ్రహీం లోడిని ఓడించి
అంటే మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన ఎవరు? రిపీట్ అయింది కదా. ఏవో హ్యూమ్. ఈయన ఒక రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్. జలియన్వాలా బాగ్ మారణకాండ ఏ సంవత్సరంలో జరిగింది? జలియన్వాలా బాగ్ మారణకాండ ఏ సంవత్సరంలో జరిగింది? 1917, 1919, 1921, 1929. 1919. ఈ సంఘటన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా జరిగింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1940, 1947, 1945, 1942. ఆన్సర్ డి 1942 ఆగస్టు 8. ఈ ఉద్యమం రెండో ప్రపంచ యుద్ధం మధ్యంలో ప్రారంభించబడింది. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు? ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు? సుభాష్ చంద్రబోస్.